హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మైల్స్ విత్ చైతన్య. ఈరోజు మనం దర్శించుకోబోయే క్షేత్రం శ్రీ అరుణాచలేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రాన్ని తమిళనాడులో తిరువన్నామలై అని కూడా అంటారు. ఈ వీడియోలో నేను మీకు ఈ పుణ్యక్షేత్రాన్ని మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి, మరియు ఎక్కడ స్టే చేయాలి, మరియు దర్శనం ఎలా చేసుకోవాలనేది వివరిస్తాను. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు అపితకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. తిరువన్నామలైకు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ డైరెక్ట్ ట్రైన్స్ లేవు, కనుక మీరు దగ్గరలో ఉన్న కాట్పాడి జంక్షన్కి వచ్చి అక్కడ నుంచి బస్సులో మీరు తిరువన్నామలై ఈజీగా చేరుకోవచ్చు. నేను నెల్లూరు నుంచి డైరెక్ట్గా ప్రైవేట్ ట్రావెల్స్లో తిరువన్నామలై చేరుకున్నాను. తిరువన్నామలైలో బడ్జెట్ హోటల్స్ నుంచి లగ్జరీ హోటల్స్ వరకు అందుబాటులో ఉన్నాయి, మరియు గుడికి సమీపంలో మఠాలు కూడా అందుబాటులో ఉన్నాయి. నేనైతే గుడికి 500 మీటర్ల దూరంలో ఉన్న అప్పర్ మఠంలో రూమ్ తీసుకున్నాను. మేము మొత్తం ముగ్గురం వెళ్ళాము. మాకు 24 గంటలకు 1000 రూపాయలు ఛార్జ్ చేశారు. మీకు రూమ్స్ వద్దు అనుకుంటే ఇదే మఠంలో లాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు లాకర్ తీసుకొని ఫ్రెష్ అయ్యి అరుణాచలేశ్వరిని దర్శించుకోవచ్చు. ఇది మేము స్టే చేసిన అప్పర మఠం నుంచి ఆలయం యొక్క వ్యూ. ఆలయానికి చేరుకునే ముందు ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం రండి. పూర్వం సృష్టికర్త అయిన బ్రహ్మగారికి మరియు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుకు మధ్య ఒక వాగ్వివాదం మొదలైంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకరికొకరు వాదులాడుకోసాగారు. అప్పుడు వారిద్దరి మధ్య ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం నుంచి ఇలా మాటలు వచ్చాయి: ఓ సృష్టికర్త మరియు ఓ స్థితికారక, మీ ఇరువురిలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క మొదలు మరియు చివర కనుక్కొని వస్తారో మీ ఇరువురిలో వారే గొప్పవారు అని ఆ అగ్నిస్తంభంలోని పరమేశ్వరుడు పలికెను. ఆ మాటలు విన్న బ్రహ్మగారు హంసరూపంలో ఆ అగ్నిలింగం యొక్క మొదలు కనుక్కునేందుకు బయలుదేరారు, మరియు శ్రీ మహావిష్ణువు తన వరాహ రూపంలో భూమిని కోరలతో చీల్చుకుంటూ ఆ అగ్నిలింగం యొక్క చివర కనుక్కునేందుకు బయలుదేరాడు. అయితే ఎంత వెతికినా ఇరువురికి ఆ లింగం యొక్క ఆది మరియు అంతం కనిపించలేదు. కాబట్టి శ్రీ మహావిష్ణువు వినమ్రుడై పరమేశ్వరుడి దగ్గర తన పరాజయాన్ని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మగారు నేను మొదలు చూశాను అని చెప్పి అబద్ధం చెప్పారు. సృష్టికర్త చెప్పిన అబద్ధానికి గాను క్రోధుడైన పరమేశ్వరుడు ఇక మీదట నుంచి భూమి యందు ఎటువంటి పూజలు సృష్టికర్తకు ఉండవని శపించాడు. మరియు ఆ అగ్నిలింగమే ఇప్పుడు మనం చూస్తున్న అరుణాచలముగా మారినది. అరుణ అంటే ఎర్రటి కాంతి కలది అని అర్థము, మరియు అచలము అనగా కదలలేనిది అనగా కొండ అని అర్థము. కనుకనే ఈ ప్రదేశానికి అరుణాచలం అనే పేరు వచ్చింది. భక్తులు ఆ గిరినే పరమేశ్వరుడుగా భావిస్తారు మరియు ఆ గిరికే ప్రదక్షిణలు చేస్తారు. మరియు ఈ ఆలయంలో పరమేశ్వరుడు పంచభూతలింగాలలో ఒకటైన అగ్నిలింగముగా భక్తులకు దర్శనమిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే రాజగోపురం, మరియు దీనినే తూర్పు గోపురం అని కూడా అంటారు. ఈ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఈ గోపురం యొక్క ఎత్తు 217 అడుగులు. నడవలేని వాళ్లకు మరియు వృద్ధులకు బ్యాటరీ కార్ సౌకర్యం కలదు. ఇది దక్షిణ గోపురం అయిన అమ్మణి అమ్మన్ గోపురం వైపు నుంచి కలదు. ఎవరైనా వృద్ధులు వచ్చినచో ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు. ఇంతటితో నా దర్శనం పూర్తయింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి బయలుదేరుతున్నాను. ఆశ్రమానికి ఎదురుగ్గా ఒక గొప్ప ప్రదేశం ఉంది. ఆ ప్రదేశమే శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల వారు కావ్యకంఠి గణపతి ముని గారికి భోజనం పెట్టిన ప్రదేశం. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ అరుగు ఏదైతే ఉందో అక్కడే పార్వతీ పరమేశ్వరులు మహామునికి భోజనం పెట్టారు. ఇక్కడితో నా ఒకరోజు అరుణాచల యాత్ర పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు మైల్స్ విత్ చైతన్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.